హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారంటే ఇక్కడ ఏంటంటే ఇది సండే అండి. సండే లాగు 25th అనమాట. ఆ రోజు డేట్ అయితే 25/5/2025. ఈ డేట్ అనేది నేను ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకుంటాను. 25/5/2025 అనమాట. ఎందుకంటే ఈ రోజు ఏంటంటే మేము 10th క్లాస్ ఫ్రెండ్స్ ని కలుస్తున్నాం అనమాట. చిన్ననాటి స్నేహితులము. 6th నుంచి 10th వరకు అండి చదువుకున్నాము. ఆ మెమరీస్ అయితే ఇలాగా స్వీట్ మెమరీస్ ఎప్పటికీ గుర్తుంటాయి కదా. ఇంక ఇవి మన లైఫ్ లో మర్చిపోలేము అనమాట. ఏదేమైనా కానీ మనము డిగ్రీ ఇంటర్ ఎక్కడ చదువుకున్నా కానీ మనకి ఆల్మోస్ట్ అలా మనకు గుర్తుండేది మన 10th ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే అప్పుడు చిన్నగా ఉంటాం కదండి, కల్మషం లేని మనుషులతోటి చదువుకుంటాం అనమాట. ఇంకా ఆ తర్వాత ఎదిగిన తర్వాత ఇంకా చెప్పలేం కదండి, అప్పటికి అంటే అన్ని తెలుసుంటాయి. కానీ ఈ వయసులో మనకి ఏమీ తెలియదు, కల్లా కపటం లేకుండా చదువుకుంటాం కదండి. ఇంకా అలా అనమాట. ఇదైతే పూర్వ విద్యార్థులు అనేసి వీళ్ళు వచ్చి ఆడిటోరియం లాగా కట్టారంటండి. ఇది అంతకు ముందు అయితే లేదు మా స్కూల్. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట స్కూల్. ఇంకా ఇటు సైడ్ ఇది కట్టారు, దాని పక్కన కూడా కొన్ని రూమ్స్ అండి, అవి కూడా కట్టారనమాట. వీళ్ళు పూర్వ విద్యార్థులు వీళ్ళందరూ ఏంటంటే మనీ వేసుకొని ఇవన్నీ ఎక్స్టెన్షన్ చేశారండి. ఇక్కడ మనీ వేసిన వాళ్ళ పేర్లన్నీ లోపలైతే చెక్కబడ్డాయి అనమాట. నాకైతే అసలు తెలియదు మా స్కూల్ ఇంత డెవలప్ అయింది. మేము ఉన్నప్పటికి ఇప్పటికి చాలా అంటే అసలు నేనైతే మా స్కూల్ని అయితే కనుక్కోలేకపోయాను. ఆల్మోస్ట్ ఒక 20 years తర్వాత అయితే మా స్కూల్కి వెళ్ళానండి. నేను ఏంటంటే మా ఫ్రెండ్స్ ఒక 2-3 టైమ్స్ అయితే ఇలాగా గెట్ టుగెదర్ పెట్టుకున్నారు, కానీ నా కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ దగ్గర మిస్ అయ్యింది. ఎందుకంటే నేను మా ఊరికి వెళ్ళడమే మానేశాను అనమాట. ఇంకా అమ్మా నాన్న లేరు కదా, అన్న వాళ్ళు ఉన్నారు కానీ నేను వెళ్ళను అనమాట. ఇంకా అలాగేంటంటే నేను వెళ్ళటం మానేశాను. ఇలాగా మనీ ఇచ్చిన వాళ్ళందరి పేర్లు అయితే ఇలాగ వీటి మీద అయితే చెక్కారనమాట. చాలా పెద్ద ఆడిటోరియం అండి. అసలు మా బాబు చూసారా, అంతా తిరిగేస్తూ ఉన్నాడు. చాలా అంటే చాలా పెద్దదనమాట. అలాగా చాలా హ్యాపీగా, అసలు ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీ. నేను వీడియోస్ కూడా షూట్ చేయలేదు, అంత హ్యాపీగా మీరే. ఏందై మాట్లాడలే. నా పేరు అంకయ్య, మాది పెద్దపల్లిపాలెం. ముఖ్యంగా మనం ఇలా కలవడానికి ముఖ్య కారణం సైకం శ్రేణు. కానీ లేకపోతే మనం ఇలా కలవలేము. ఇలా కలవడానికి చాలా శ్రద్ధ. ఫస్ట్ నుంచి మన ఫ్రెండ్స్ కలవడానికి కానీ మెయిన్ కారణం శ్రేణు. అతను మనకి ఓకే సరే, మర్చిపోతే మాత్రం ఏమనుకోవద్దు. మెయిన్ శ్రీను బాగా చాలా కష్టపడతాడు మనం కలిసేదానికి. పిలిచేవాడు కదా, గుర్తుందే సోషల్ సారు రకరకాల పేర్లు. ఇద్దరు పిల్లలు ప్రస్తుతానికి అంటే మళ్ళా కనాలనా. థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే దాదాపు 2-3 years తర్వాత మనం ఇది కలవటం, ఇలాంటి అరేంజ్మెంట్స్ మళ్ళీ మళ్ళీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు. సో థ్యాంక్ యూ టు ఆల్. బా ఈరోజు సండే కదా, ఎక్కడ దగ్గర వెళ్ళాలి ఇప్పుడు? త్వరగా రా. అయితే మా ఫ్రెండ్స్ అయితే ఇలాగ మాట్లాడేసి అయిపోయిన తర్వాత ఇంకా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అయితే మేమైతే నెమరు వేసుకొని లంచ్ టైం అయితే అయిందనమాట. ఇక్కడేమో జెంట్స్ ఉంటారు కదండి, వీళ్ళందరూ అయితే ఇలాగ లంచ్ ప్రిపేర్ చేశారు. కానీ నేనైతే చాలా మందిని మిస్ అయ్యాను. వచ్చింది సగం మంది అనంటే ఇంకా సగం మంది ఉన్నారనమాట. మా బ్యాచ్ ఆల్మోస్ట్ 53 members ఏమో.
వాళ్ళందరినీ మిస్ అయ్యాను. సగం మంది నేను చూశాను. పోనీలే అదైనా హ్యాపీ, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ. ఇలాగ భోజనాలు అయితే చేశారు. ఫిష్ ఫ్రై, అలాగే మసాలా రైస్ వేశారు. ఇంకా మటన్ కర్రీ, చికెన్ కర్రీ అలాగా తిన్నాం. అలాగ వేశారనమాట. ఇంకా ఇవన్నీ కూర్చొని ఫ్రెండ్స్ అందరూ కూర్చొని కబుర్లు ఆడుకుంటూ తింటూ ఉన్నాము. మా బాబుని అయితే తీసుకెళ్ళాను, పెద్ద బాబుని, లక్కీనైతే. విక్కీనేమో తీసుకెళ్ళలేదు. ఇంకా వచ్చి ఇద్దండి మా బాబు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళందరూ మా క్లాస్మేట్స్. తనైతే వనజ. తనేంటంటే నాకు చాలా స్పెషల్ అనమాట. పాపం నేను చిన్నప్పుడు ఎంత చిరాకు పడ్డా కానీ, ఇంకా కసురుకున్నా కానీ నన్నైతే వదిలేది కాదు. అవన్నీ చెప్పుకుంటూ ఉన్నా. అప్పుడు చెప్తుంటాను, నీకు మీ అమ్మ చనిపోయింది కదమ్మా, ఇంకా నువ్వు ఆ ఇదిలో ఉంటావని చెప్పని నేను ఇంకా దాంట్లో నుంచి బయటికి తేవడానికి నిన్ను ఎంత కసురుకున్నా కానీ నీతోటి నేను ఉండేదాన్ని అనేది. కానీ ఆ అమ్మాయి అలా కసురుకోవడం అనేది నేను నిజంగా అండి ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్కి అయితే, నా కొలీగ్స్ ఉంటారు కదా, వీళ్ళకైతే చెప్పేదాన్ని అనమాట. తినొచ్చి మా ఇంటి ముందు, మా ఇంటి పక్కన, ఇంటి పక్కన అంటే అసలు చెప్పనక్కర్లేదు కదా, 1వ తరగతి నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాము. హై స్కూల్ దాకా ఇద్దరం కలిసి చదువుకున్నాము. ఇంకా ఇంటర్ తర్వాత ఏమైనా కానండి, మనము 10th వరకు చదువుకుంటాం కానీ ఇంటర్ తర్వాత ఇంకా ఉండదు కదా. ఇక్కడైతే 6th 7th పైన అనమాట. ఇక్కడ మెట్లు దిగేటప్పుడు అయితే మేము కొట్టుకునే వాళ్ళం అనమాట. మేము ముందొస్తాం అని చెప్పని. ఇక్కడ ఇప్పుడు హాలిడేస్ కదండి, ఇది క్లీన్ చేయలేదన్నమాట. ఇంకా హాలిడేస్ అయిపోతే మొత్తం క్లీనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడేమో నేను, నా ఫ్రెండ్, ఇంకొక అమ్మాయి, నేను అయితే మేమిద్దరం అయితే క్లాస్మేట్స్, 1వ తరగతి నుంచి 10th దాకా కలిసి చదువుకున్నాము. మేమిద్దరం అయితే, ఇంకో ఫ్రెండ్ ఉండి తన పేరు ఉమా అనమాట. ఆ అమ్మాయి నేనైతే ఇక్కడ మా ఇద్దరం ఇక్కడ స్కూలు లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఆడాం కదా, తను ఫస్ట్, నేను సెకండ్ వచ్చాను. ఇక్కడే కదా ఆడింది అనుకుంటూ ఇంకా ఆ స్వీట్ మెమరీస్ అన్ని మనకి తెలియకుండానే గుర్తొస్తాయి కదండి. నేనైతే నిజంగా చెప్పాలంటే చాలా వరకు మర్చిపోయాను అనమాట మా స్కూలు. ఈ అబ్బాయి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అనమాట. ఇప్పుడు వాళ్ళు వచ్చి బీటెక్. మా పిల్లలే చిన్న పిల్లలు. మాకేంటంటే అప్పుడే వద్దు వద్దు అనుకొని ఇంకా కనేటప్పటికి ఇదిగో ఇలా చిన్న పిల్లలుగా ఉన్నారనమాట. కొంతమంది అయితే మా ఫ్రెండ్స్ మ్యారేజెస్ కూడా చేశారు పిల్లలకి. ఒక అమ్మాయి అయితే స్టార్టింగ్ మ్యారేజ్ చేసేసింది 10th. ఇక్కడ వచ్చి కోనేరు ఉండేదండి. అటు సైడ్ కూడా బిల్డింగ్స్ చూసారా, సచివాలయం అనమాట అది. ఇవన్నీ అసలు అంతకుముందు ఏం లేవు, మారిపోయినాయి. ఇది వచ్చి కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నారు. ఇలాగేంటంటే పల్లెటూర్లలో మనం అనుకుంటామండి సిటీలను ఎవరు డెవలప్ చేయరు, ఇలా పల్లెటూరులో డెవలప్ చేస్తేనే ఇదే కొంచెం మనకు పేరు అనేది వస్తుంది అనమాట. ఇంకా అయితే మేమైతే ఇలాగైతే బయలుదేరేసాము. అదే చూసుకుంటూ ఉన్నాం అనమాట స్వీట్ మెమరీస్ అని. నేనేంటంటే ఈ హడావిడిలో నేను శారీ కట్టుకుని కనీసం వాళ్ళతో వీడియో తీసుకుందామనే ఇది కూడా రాలేదు. ఎందుకంటే అందరినీ అలా చూస్తూ ఉండిపోయాను. ఎప్పుడు అంటే 10th అంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాల క్రితం అందరం మొహాలు చూసుకొని తిట్టుకుంటూ కొట్టుకుంటూ అలా ఉండేవాళ్ళము. ఇంకా వాళ్ళందరినీ చూసుకుంటూ ఆహా ఇలా అయిపోయారు వీళ్ళు, అది ఇది అంటూ వాళ్ళు చూసుకోవడమే సరిపోతుందండి నాకైతే. ఇంకెలాగ చూసేసుకొని కిందకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా దీని ముందు కూడా అయితే గ్రౌండ్ కూడా ఉంది. ఇంకా ఈ గ్రౌండ్ లోనే మేము ఆడుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఇక్కడంతా మట్టి లేదండి. ఇక్కడ నుంచి కింద అయితే మాకు చాలా అంటే చాలా మట్టి ఉండేదన్నమాట. ఆ మట్టిలో మేము ఆడుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఆ ఇది లేదు, అక్కడంతా బండలోని అవన్నీ వేసేసారు. ఇంకా ఇదిగోండి ఇక్కడంతా అయితే మట్టి అయితే చాలా ఉండేది అనమాట. అసలుకి ఎలాగంటే మేము ఆ మట్టిలో అంత ఖోఖో ఆటని, కబడ్డీ, అలాగ వాలీబాల్ ఆటలని, వాలీబాల్ అంటే జెంట్స్ ఆడతారులేండి, ఇలాగా ఆడుకునే వాళ్ళం అనమాట. ఇక్కడ వచ్చి ఇది ప్రిన్సిపల్ రూమ్. అలాగే ఆ చివరి వచ్చి 10th క్లాస్ 9th 10th రూమ్, 10th క్లాస్ అనమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి 8th 9th అలాగా క్లాసెస్ అండి. తర్వాత ఇదండి ఇక్కడైతే 8th అనమాట, ఇది వచ్చి 9th. అటు సైడ్ ప్రిన్సిపల్ స్టాఫ్ రూమ్ అలా ఉండేది. స్టాఫ్ రూమ్ ఏంటంటే మాకు మధ్యలో ఉండేది అలాగా. ఇదేంటంటే మోడల్ స్కూల్ అలా ఉంటాయి కదా, అవి పెంచారనమాట. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ స్ట్రెంత్ అయితే పెరిగారు. అప్పుడు ఓన్లీ తెలుగు మీడియమే కదండి ఉండేది. ఇటు సైడ్ అంతా ప్రహరీ కట్టారు కదా, అటు సైడ్ అంతా పొలాలు ఉండేది మాకు. అవేంటంటే ఓపెన్ ప్లేస్ ఉండేది అనమాట. ఇంక మేమేంటంటే అప్పుడు ఓపెన్ ప్లేస్ అండి, వాష్రూమ్స్ ఏముండేది కాదు. మేమైతే అటు సైడ్ ఓపెన్ ప్లేస్ లోకి వెళ్ళే వాళ్ళం. అవే చెప్పుకుంటూ ఉన్నాం మేము. అటు వెళ్ళాలన్నా కానీ భయం అనమాట. ఫ్రెండ్స్ లేనిది అసలు వెళ్ళే వాళ్ళం కాదు. ఇక్కడ మా వాడేమో తూనీగలు పడుతున్నాడు. మా ఇక్కడ ఏంటంటే వర్షం పడేలాగా ఉందండి. ఈసారి మనకి ఎండాకాలము వర్షాకాలం అయింది కదా,
అలా అనమాట. అయితే నేనేంటంటే ఆ శారీలోనే ఉన్నాను కానీ మరలా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లోకల్ వాళ్ళే. నేను ఇక్కడ స్టే అవ్వచ్చు కానీ అన్నయ్య ఉన్నారు కానీ నేను అంతగా వెళ్ళననమాట వాళ్ళ ఇంటికి. అందువల్ల నేను అది కాకుండా మా విక్కీ అయితే అక్క వాళ్ళ ఇంట్లో పెట్టాను నెల్లూరులో. దానివల్ల ఏంటంటే నేను ఖచ్చితంగా అయితే బయలుదేరాలి. అందువల్ల నేను ఇంకా టెన్షన్‌గా ఇంకా భోజనం అయిపోయిన తర్వాత 2:30 నుంచి స్టార్ట్ అండి. వెళ్తాను వెళ్తాను అంటే వీళ్ళు వదిలితే కదండీ! అప్పటికి నేను వెళ్ళేసి డ్రెస్ వేసుకొచ్చాను. వీళ్ళు ఫోటోస్ దిగేది ఇంకా ఏంటంటే చీకటి పడిపోతుంది కదండీ! అసలే రోజులు బాగలేవు కదా! ఈ టెన్షన్‌లో ఉండిపోయాను నేనైతే. ఇంకా దానివల్ల ఏంటంటే ఎళ్ళాలంటూ ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని వచ్చేసాను. ఇంకా వాళ్ళందరూ శారీస్ దిగితే నేను డ్రెస్‌లో దిగాను కొన్ని వీడియోస్ అయితే. ఇక్కడేమో వీళ్ళ ఆంటీ వీళ్ళందరూ చూస్తున్నారు. ఆంటీ వాళ్ళు అటు పోయారులే నాన్న దండం పెట్టుకో, దండం పెట్టుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళందరూ చూస్తున్నారని చెప్పని. ఇంకా వాడైతే దండం పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. వాళ్ళు ఇంకా అటు వెళ్ళిన తర్వాత అప్పుడు దండం పెట్టుకొని వచ్చాడనమాట. ఇంకా నేనేమో ఇలాగా సరస్వతి మాత అండి ఇక్కడ పెట్టారనమాట. మేము ఉన్నప్పుడైతే లేదు. ఆమె విగ్రహం ఉండింది ఓల్డ్. ఇంక ఇప్పుడైతే ఇలాగ చేపిచ్చారనమాట. ఏమైనా అన్నీ మారిపోతూ ఉంటాయి కదండీ! ఇంకా అలాగా మేమైతే ఇక్కడ అంతా చూసేసుకొని స్వీట్ మెమరీస్ అన్ని నెమరు వేసుకున్నాము. ఇక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ చూసారా వీళ్ళ పేర్లన్నీ కొంచెం డీప్ గా తీసాననమాట. వీళ్ళ పేర్లన్నీ ఇలాగా వాళ్ళందరూ మనీ ఇచ్చిన వాళ్ళందరి పేర్లు అయితే ఇలాగా చెక్కబడ్డారు. అది వాళ్ళు విరాళాలు ఎంత ఇచ్చారు అనేవి వీటి మీద అయితే రాశారండి. అవన్నీ చెక్కేశారనమాట. ఇలాగనమాట మై స్వీట్ మెమరీస్ అయితే నేనేంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ లేడీస్ అందరూ హౌస్ వైఫ్సేనండి. ఇక మా లేడీస్‌లో నేను ఒకదాన్ని జాబ్ చేస్తాను. ఇంకొక అమ్మాయి టీచర్ అనమాట. ఇంకా తను జాబ్ చేస్తుంది. ఇంకొక అమ్మాయి వచ్చి అమెరికాలో సెటిల్ అయిపోయిందంట. ఇంక అంతే చూసారా నేను ఒక్కదాన్ని డ్రెస్ వేసుకురండి. ఆ డ్రెస్ నైటీ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా చెప్పడం మర్చిపోయాను. మా ఫ్రెండ్స్‌కైతే ఒక 3 మెంబర్స్‌కెళ్ళండి. అమ్మ వాళ్ళకొచ్చి ఒక 3 శారీస్ అయితే తీసుకెళ్ళి ముగ్గురు ఫ్రెండ్స్‌కి అయితే ఇచ్చాను. ఇంకా అలాగే ఇంకొక అమ్మాయి అయితే వాళ్ళ పాపకి మ్యారేజ్ చేసింది. ఇంకా తను కూడా ఫోన్ చేసి మ్యారేజ్‌కి రాలేదు కదవే అది ఏదంటే పాపం తనకి కూడా ఇంకా ఇవ్వకపోతే బాగుండదు కదని చెప్పనేసి తనకి కూడా ఒక శారీ అయితే తీసుకెళ్ళాననమాట. ఇంకా ఈ అమ్మాయి అండి వీళ్ళ ముగ్గురికే నేను శారీస్ ఇచ్చాను నేను. ఇదేంటంటే మా ఇంటి పక్కనే ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి ఉంది కదా! ఇప్పుడు నేను ఏదో నాకు తోసిన చిన్న జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు తోసింది వాళ్ళకి శారీ అయితే ఇచ్చాను. ఇంకా ఇది కూడా పాపము తను లేనమ్మాయి చాలా పేదరాలంట. ఇంకా అందువల్ల ఏంటంటే తనకి మనీ ఇద్దాం అనుకున్నాను. ప్రెజెంట్ లేవు. తన నెంబర్ అలా తీసుకున్నాను. నెక్స్ట్ నాకు తోసినంత చేస్తానండి. మనం సాయం చేయకుండా ఉండకూడదు కదా! మన దగ్గర ఉన్నంత వరకే చెయ్యాలి కదా! ఇంకా ఆ తర్వాత మేము ఇలా ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. వీళ్ళు ఎవరు రాలేదనమాట. వాళ్ళు గాని వచ్చుంటే బాగుండేది. ఇంకా బాగుండేది. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు రాలేదు. ఇంకా మా లేడీస్ హంగామా అయితే ఇలా ఉంది. ఇంకా నేనేమంటే అసలు నాకు నిద్రే లేదు. ఇక్కడికి రావాలని చెప్పని అక్క వాళ్ళ ఇంట్లో ప్లేస్ మారింది కదా! నిద్ర కూడా అసలు ఫేస్ కూడా అసలుకి ఎలా అయిందంటే అలా అయిందనమాట. కానీ ఈ ఫ్రెండ్స్‌ని చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఆ జర్నీ, ఆ కష్టము అంతా మర్చిపోయాను నేనైతే. ఇంకా ఇలాగా మేమందరం పోజులు కొడుతూ దిగాం. ఇవేంటంటే ఈ మా ఇమేజెస్ అండి. వాళ్ళందరూ వాట్సాప్‌లో దిగేసి ఇలాగ అందరం రౌండ్‌గా ఇలా కూర్చొని ఏమేం చేస్తున్నారు, ఏంటి అనేవి అలా సంభాషించుకుంటూ ఉన్నామనమాట. ఇంకైతే ఇదేనండి నా లాగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసిన వాళ్ళందరికీ ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. సపోర్ట్ అయితే చేయండి ఛానల్‌ని. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ గ్రూప్ ఫోటో కూడా నా దాంట్లో లేదు. ఇది కూడా వాట్సాప్‌లోదనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇదైతే మా ఫ్రెండ్స్‌కి ఇచ్చిన శారీస్ అండి. ఇవి మిస్ అయ్యాయి. మళ్ళా బ్యాక్ వెళ్ళేసి మళ్ళా ఈడ్ చేసి మీకు చూపిద్దాంలే అని చెప్పని ఇలా ఇదైతే మ్యారేజ్ అయిందని చెప్పా కదా మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి. తనకి ఇస్తాంలే అని చెప్పి ఏదో నాకు తోసిందైతే అలా ఇస్తున్నానండి. ఈ శారీ అయితే తనకిచ్చాను. ఇంకా మిగిలిన 3 శారీస్ వచ్చి మా ఫ్రెండ్స్ ఉంటే ముగ్గురికి వాళ్ళకైతే తీసుకెళ్ళి ఇచ్చాననమాట. వాళ్ళ ముగ్గురికి వాళ్ళకి నచ్చింది తీసుకోండి అంటే నేను సెలెక్ట్ చేయలేదు ఆడ పెట్టాను. వాళ్ళకి తెలియదు నేను ఇస్తున్నట్టుగా. వాళ్ళకి సస్పెన్స్ అనమాట. ఇంకా వాళ్ళకి కూడా వాళ్ళ ముగ్గురికి కూడా అయితే ఈ శారీస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మిగిలిన వాళ్ళందరూ అంటే కొంచెం బాగా ఉండేవాళ్ళేలేండి. వీళ్ళు ఉన్నవాళ్ళే కానీ నాకేంటంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ కాబట్టి వీళ్ళ కోసం అయితే తీసుకెళ్ళాను. ఇంకా ఇదేనమాట నా లాగు. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళకి.